గౌరవనీయులైన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మరియు బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, అన్న మీ ఇద్దరికి నమస్కారం. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు 100కి 100% ఉపయోగపడకపోయినా కొద్దిపాటి శాతం ఉపయోగపడి ఉపశమనం పొందుతూ ఉన్నారు. మీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి హయాంలో ఆయుష్మాన్ భవ కార్డు తీసుకొచ్చారు. ఈ ఆయుష్మాన్ భవ కార్డు అనేది తెల్లదారు కార్డు అందరికీ కూడా తెలంగాణ పేద ప్రజలకు అందించే బాధ్యత ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ల పైన ఉన్నది. ఎందుకంటే మేము ఈరోజు మీకు 8 సీట్లు ఇచ్చాము. తెలంగాణ తరఫున 8 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చాము, 1 మైనారిటీకి ఇచ్చాము. ఇప్పుడు 8 సీట్లు మేము ఈ రాష్ట్రంకి వెళ్ళి ఇచ్చినప్పుడు కనీసం పేద ప్రజలైనటువంటి పేద వర్గానికి అయినటువంటి పేద ప్రజలైనటువంటి ఈ ప్రజలకి ఒక ఆయుష్మాన్ భవ కార్డు మనం ఇప్పించలేకపోతే మన మినిస్టర్ ఉండేందుకు, ప్రభుత్వం ఉండేందుకు కేంద్రంలో మోడీ గారి హయాంలో ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. అలాంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఆల్రెడీ ఎలాగో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది, అది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భవ కార్డు ఏదైతే ఉన్నదో అది 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలకు పెంచాలి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, ఆయుష్మాన్ భవ కార్డు కావచ్చు, ఏదైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా 100కి 100% ట్రీట్మెంట్ ఫ్రీగా చేయాలి. మీరు రేట్లు ఫిక్స్ చేసి ఈ కడుపు ఆపరేషన్కి 50,000, కాలు విరిగిపోతే 5,000 అని చెప్పేసి పెట్టకుండా 100కి 100% బిల్లులు చెల్లించే విధంగా చర్య తీసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగినది. దయచేసి ఏమైనా తప్పులుంటే మన్నిస్తారని చెప్పేసి కూడా నేను కోరుచున్నాను. ప్రతి క్షణం ప్రజల పక్షం, సమాజాన్ని మారుద్దాం, మన బతుకులు మార్చుకుందాం. ప్రజలారా మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇట్లు మీ అశోక్ గౌడ్ వారధి 007 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.